కార్తీక మాసం అనేసరికి తప్పకుండా శివాలయాల్లో అభిషేకాలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. ఈ అభిషేకాల్లో మనం ఒక మాట వాడుతూ ఉంటాం, పంచామృతాభిషేకము అని ఒక మాట. ఇంట్లో కూడా పూజ చేస్తే పంచామృతాభిషేకము అన్న మాట మనం వైదిక కల్పమునందు ప్రయోగిస్తూ ఉంటాం. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి, మీకు దాని తత్వం ఏమిటో అవగతమవుతుంది. ఆ తత్వము అవగతము కాకుండా చేసేటటువంటి పూజ ఈశ్వరుడికి అందదు అని నేను అనను. కానీ మీ మనసు లయం అవ్వడానికి, మీ మనసు పరమేశ్వరుని దగ్గర నిలబడడానికి తత్వం తెలిస్తే ఉండేటటువంటి స్థితి వేరు. అమృతము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? అమృతాన్ని మనం ఎప్పుడూ చూడలేదు, అమృతాన్ని మనం ఎప్పుడూ తాగలేదు. అమృతము అన్నది ఒక్కటే ఉన్నది అని చెప్తారు లోకంలో. స్వర్గలోకంలో ఉంటుంది దేవేంద్రుడి దగ్గర, దాన్ని దేవతలు సేవిస్తారు. దేవతలు సేవిస్తే ఏమైంది? దేవతలకు అమృతం తాగితే వాళ్ళకి జరామరణములు లేవు, అంటే వాళ్ళకి వృద్ధాప్యం రాదు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. కాబట్టి ఆకలి లేదు, దప్పిక లేదు. కాబట్టి వాళ్ళు నిరంతరము భోగములు అనుభవిస్తూ ఉంటారు. ఎందుచేత అంటే అలా భోగములు అనుభవించడానికి ప్రతిబంధకమైనటువంటి జర్జరము అగుట శరీరము అన్నది వారికి లేదు కనుక. శరీరము వారికి జర్జరీభూతము కాదు, అంటే ముడతలు పడి లొంగిపోయి వృద్ధాప్యమును పొందుట అన్నది వారికి లేదు. శక్తి క్షీణించడం అన్నది ఉండదు, అందుకని వాళ్ళు భోగం అనుభవిస్తూ ఉంటారు. అమృతం అదొకటే కదా స్వర్గలోకంలో ఉన్నది, దాని యొక్క ప్రభావం అది అని కదా మనం చెప్తాం. మరి పంచామృతములు ఎలా వచ్చాయి భూలోకంలో? ఒకవేళ పంచామృతములు ఉన్నాయి, అప్పుడు ఏవి పంచామృతములని మనం చెప్తున్నాం? ఆవు పాలు, ఆవు పాలు తోడి పెట్టడం వల్ల వచ్చినటువంటి పెరుగు, ఆవు యొక్క పాలు తోడి పెట్టినటువంటి పెరుగు చిలికినప్పుడు తీసిన వెన్న కాచినప్పుడు వచ్చిన నెయ్యి. అందుకని తేలిగ్గా అర్థం అవడానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అంటుంటాం. 3 ఇవి కాక 2 తేనె, పంచదార. ఈ 5టిని కలిపి పంచామృతములు అంటాం. ఇవి పంచామృతములు అయ్యుండుంటే స్వర్గలోకంలో కూడా ఇవి అమృతాలు అయ్యి ఉండాలిగా. అది అమృతం అయితే ఇవి పంచామృతములైతే ఈ అమృతాలు కూడా దేవలోకంలో స్వర్గంలో సేవింపబడుతూ ఉండాలి. కానీ దేవతలు ఈ 5టిని తీసుకుంటారు అని మనం ఎక్కడా చదవలేదు. కాబట్టి ఇవి 5 అమృతములు దేవలోకంలో దేవతల చేత స్వీకరింపబడేవిగా పరిగణింపబడుతున్నాయి అని ఎక్కడా లేదు. కానీ ఇక్కడ మనం మాత్రం భూలోకంలో అంటాం 5 అమృతములు అంటాం, పంచామృతములు అంటాం. ఒకవేళ అవి 5 అమృతములు అనుకోండి, అప్పుడు అవి ఏం చెయ్యాలి? దేవలోకంలో అమృతం ఏం చేస్తుందో ఇవి అదే చెయ్యాలి కదా. అది కర్ర అయితే కుక్కని కొట్టడానికి పనికి వస్తుంది, ఇది కర్ర అయితే ఇది కుక్కను కొట్టడానికే పనికి రావాలి. ఆ కర్ర గట్టిగా ఉంటే ఈ కర్ర మెత్తగా ఉండడం ఉండదుగా లోకంలో. 2 కుక్కని కొట్టడానికి పనికి రావాలి. హీనోపమానము చేత 2 కర్రలు కుక్కని కొట్టడానికి పనికి వచ్చినట్టే దేవలోకంలో ఉన్న అమృతాన్ని దేవతలు తాగి వాళ్ళు అటువంటి భోగాన్ని అనుభవించగలిగినటువంటి స్థితిని పొందగలిగి ఉంటే ఇక్కడ కూడా పంచామృతములలో ఒక అమృతాన్ని తీసుకుని మనం కూడా అటువంటి శక్తి పొందాలిగా. పోని ఒక అమృతం అయితే చాలదండి, భూలోకంలో 5 అమృతాలు కలిపి తీసుకోవాలి, మంచిది. పోని ఎవరైనా పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 తాగిన వాళ్ళు దేవతల్లా ఉండిపోతారు అని ఎక్కడైనా ఉందా? లేదుగా. మరి వీటికి పంచామృతములని పేరు ఎందుకు వచ్చింది? ఏవి లేకపోయినా అభిషేకానికి అభ్యంతరం ఉండదు. అరటిపండు ముక్కలు లేకపోతే ఇబ్బంది ఏం లేదు, అథవా పళ్ళరసాలు లేకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. కానీ తప్పకుండా ఉండే పంచామృతములు ఏది చెయ్యండి పంచామృతములు అని రాస్తారు. అసలు ఇవి అమృతములు ఎలా అయ్యాయి? వీటికి పంచామృతములు అన్న పేరు ఎందుకు వచ్చింది? ఈ 5 ఏ అమృతత్వాన్ని మీకు ఇస్తాయి? ఎలా ఇస్తాయి? బాహ్యంలో పాలు తాగితే ఉంటుందా అమృతత్వం? భగవంతుడికి అభిషేకం చేస్తేనే అది అమృతం అవుతుందా? అంటే భగవంతుడికి అభిషేకం చేసిన తర్వాత అమృతం అవుతుంది అంటే ఆవు పాలు ఆవు పాలుగా అమృతం కాదు అని లెక్క కదా. శివాభిషేకం చేసిన తరువాత వచ్చిన తీర్థంగా అమృతం. అంటే శివాభిషేకంగా ఇంకేదైనా అభిషేకం చేస్తే అది అమృతం కాదా? ఈ 5 అమృతం అవుతాయా?
మరి ఎలా వచ్చినట్లు ఈ పేరు, ఎందుకు వాడుతున్నట్లు, అసలు మనం ఎందుకు ఇవన్నీ తీసుకెళ్ళి శివాభిషేకం చేస్తున్నట్లు? దీని మీద ఒక అవగాహన ఏర్పడడం అన్నది జరిగితే, ఆ తత్వం ఏమో తెలిస్తే ఉత్తర క్షణంలో అసలు అభిషేకం అన్నది ఎందుకు చేస్తారో, ఈ 5 పదార్థములకు అంత ప్రఖ్యాతి ఎందుకు వచ్చిందో వెంటనే తెలుస్తుంది. అది తెలిసిన ఉత్తర క్షణంలో జన్మ ప్రయోజనము అవగతమవుతుంది. చూడండి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇవి కదూ పంచామృతములని మనవి చేశాను నేను. ఇప్పుడు ఈ 5ంటిని పరమశివుడికి అభిషేకం చేస్తూ వెళ్ళాడు అనుకోండి ఒక వ్యక్తి. నిరంతరంగా ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాడు, ఆవు పెరుగుతో అభిషేకం చేస్తున్నాడు, ఆవు నీతితో అభిషేకం చేస్తున్నాడు, తేనెతో అభిషేకం చేస్తున్నాడు, పంచదారతో అభిషేకం చేస్తున్నాడు. ఇందులో మళ్ళీ మీరు గుర్తించవలసిన విషయం, ఆవు నెయ్యి కానీ లేకపోయినట్టయితే పెరుగు కానీ ఈ 2 ఆవు పాలలోంచే వస్తాయి కదా. ఆవు పాల యొక్క వికారమే తప్ప అవి వేరేగా వచ్చేవి కావు. పాలు తీసుకొచ్చి కాచి తోడి పెడితే పెరుగు అవుతుంది, ఆ పెరుగు చిలికితే వెన్న వస్తుంది, వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. కాబట్టి పాలు, పెరుగు, నెయ్యి వేరుగా చెప్పబడతాయా, లేకపోతే 3 ఒకటిగా చెప్పచ్చా? 3 కలిపి ఒకటిగా చెప్పడానికి వీల్లేదు. పాలు పాలే, పెరుగు పెరుగే, నెయ్యి నెయ్యే. ఎందుచేత అంటే వీటి యొక్క ధర్మం మారిపోతుంది. అన్నీ ఆవు నుండి స్రవింపబడినవే అయినా వీటి ధర్మములు వేరు. పాలు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చటి పాలు తాగి పడుకున్నాడు అనుకోండి, తేజోవృద్ధి, నీరసం ఉండదు, 2 గాఢ నిద్ర పడుతుంది. రాత్రి పెరుగు తిని పడుకున్నాడు అనుకోండి, అనారోగ్యం వస్తుంది. రాత్రి పెరుగు తినకూడదు, కేవలం మజ్జిగ మాత్రమే పుచ్చుకోవాలి పల్చగా. కాబట్టి ఆవు పాలలోంచే వచ్చినది పెరుగు కదా అనడానికి లేదు, ఎందుకంటే ధర్మం మారిపోయింది. నెయ్యి ఉందనుకోండి, నీతి ధర్మం వేరు, పాల ధర్మం వేరు, 2 ఒకటైనా మీరు పాలు కుందిలో పోసి ఒత్తి వేసి వెలిగించారనుకోండి, ఒత్తి వెలగదు. నీటిలో తడిసిపోయిన ఒత్తిలా నిధనం అయిపోతుంది, అసలు వెలగనే వెలగదు. ఆవు పాలలోంచే వచ్చినటువంటి నీతిలో ఒత్తి వేసి వెలిగించారనుకోండి, దీపం వెలుగుతుంది. పాలకి లేని ధర్మం నీతికి ఉంది, నీతికి లేని ధర్మం పెరుగుకుంది, పెరుగుకి లేని ధర్మం పాలకుంది. అందుకని ఆవు పాలలోంచే వచ్చాయి కదండి 3ను. అందుకని ఆ 3 కలిపి ఒకటి కిందే లెక్క పెడతాం అమృతాన్ని అంటే కుదరదు. ఆ 3 వేరువేరుగా పంచామృతములలో 3 అవుతాయి తప్ప ఒకటి కావు. ఇది అసలు మొదటి గమ్మత్తు. మళ్ళీ ఇందులో ఇవి అమృతములు ఎలా అయ్యాయి, ఇది మీరు చాలా జాగ్రత్తగా కొద్దిగా మనస్సులో పట్టించుకునే ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ఎప్పుడు నిచ్చిన మెట్టు ఎక్కడం అన్నది కుదరదు. వెళ్ళి అభిషేకం చేస్తే దోషమని నేను అన్ను తెలియకుండా, కానీ తెలుసుకుని చేయడం వల్ల వచ్చేటటువంటి పరిజ్ఞానం వేరు. ఒక వ్యక్తి ఆవు పాలతో అభిషేకాన్ని నిరంతరం చేస్తున్నాడు అనుకోండి, దానివల్ల 2 ప్రయోజనములు కలుగుతాయి. ఒకటి బాహ్య ప్రయోజనము అంటారు, ఒకటి ఆంతర ప్రయోజనము అంటారు. అంటే ఒకటి శరీరమునకు సంబంధించింది, ఒకటి ఆత్మకి సంబంధించింది. పాలు సమీకృత ఆహారము. సమీకృత ఆహారము అంటే ఒక భోజనం చేస్తే అది జీర్ణం అయితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి పాలు తాగడం వల్ల కూడా వస్తుంది. తగిన మోతాదులో పాలు పుచ్చుకుంటే అంత శక్తి వస్తుంది. కానీ భోజనం అరగడానికి కొంత శక్తి ఉండాలి. ఆ శక్తి ఉంటే తప్ప భోజనం అరగదు. కానీ పాలు అంత శక్తి లేనివాడికి కూడా అరిగిపోతాయి, తేలిగ్గా అరిగిపోతాయి. తేలికగా అరిగి భోజనం ఎంత శక్తి ఇస్తుందో పాలు అంత శక్తిని ఇచ్చేస్తాయి. కారణం ఏమంటే ఒక్కటే, అది సమీకృత ఆహారము. ఒక భోజనంలో ఎన్ని ఉంటాయో అన్నీ పాలలో ఉంటాయి. అందుకే పాలు శక్తివంతం శరీరానికి. అలాగే అది శరీరమునకు ఎలా సమీకృత ఆహారముగా పనికొస్తుందో ఆత్మ విషయంలో అమృతత్వాన్ని ఇస్తుంది. ఆ అమృతత్వమేమో నేను మీకు నిర్వచనం చేస్తాను. పెరుగు ఉంది, పెరుగు పగటి పూట పుచ్చుకున్నారనుకోండి గొప్ప తేజస్సు కల్పిస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది, శరీరానికి కావలసినటువంటి రోగనిరోధక శక్తిని ప్రసరింపచేస్తుంది. అలాగే నెయ్యి విశేషమైనటువంటి జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
మాకు చిన్నతనంలో ఘృతేన వర్ధతే బుద్ధి అని తప్పకుండా నెయ్యి వేసి అన్నం పెట్టేవారు, పప్పు అన్నం. నీతికున్న లక్షణం ఏమిటంటే జ్ఞాపక శక్తిని బాగా పెంపొందిస్తుంది అని. అందుకే పరిశేచనం చెయ్యాలి అంటే భోజనం ప్రారంభించే ముందు తదధికారం ఉన్నవారు విస్తరి చుట్టూ సమంత్రకంగా నీరు తిప్పుతారు. ఆ పరిశేచనం చెయ్యాలి అంటే అన్నీ వడ్డించేశారా అని అడగరు. అన్నీ వడ్డించేశారు అని గుర్తు ఏమిటంటే నీతిని వేస్తారు. నీతిని వేస్తే హోమం కింద పుచ్చుకుంటారు దాన్ని. లోపల ఉన్నటువంటి వైశ్వానరాగ్నికి హోమగుండంలోకి పట్టుకెళ్ళి నీతి అన్నాన్ని వేస్తే ఎలా వేస్తారో అలాగే పంటికి తగలకుండా 5 సార్లు ఆ నీతి అన్నాన్ని పట్టుకుని నాలుక మీద పెట్టి మింగుతారు. స్వాహాకారంతో ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అంటూ. అప్పుడు అది లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సునిచ్చినట్టు. అందుకే ఎక్కడ అలా పరమభక్తితో ఆహార పదార్థాన్ని తీసుకుంటాడో అక్కడ యజ్ఞం చేసినట్లు గుర్తు.